తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, శని ఏలినాటి శనితో పీడించబడే భక్తులకు మనం ఏమైనా చక్కటి రెమెడీ చెప్పుకోవచ్చా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరం చాలామంది వరకు ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావాలు. ఎందుకు ఈ సంవత్సరం అని స్పెసిఫిక్ చేస్తున్నారు? అంటే మనకు గత సంవత్సరంలో వచ్చినటువంటి అధిక మాసాలు జరిగేటువంటి గ్రహ సంచారము ఇవన్నీ బేస్ చేసుకొని ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరము ఏదో ఒక రాశి వారికి ఇలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇన్ని కోణాల్లో ఏలినాటి శని ప్రభావం వల్ల సఫర్ అయ్యే వాళ్ళు, జాతకరీత్యా అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని ప్రభావం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ రాశుల వరకు ఉంది స్పెసిఫిక్ గా చెప్పగలమా? స్పెసిఫిక్ గా మకర రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, అలాగే ధనుస్సు రాశి వారికి, ఇలా కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాలి. మొదలు ఏంటంటే శని కర్మ ఫలదాత అంటారు. అంటే బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు, నాకు డబ్బులు రావాలి అని రాస్తాడు. ఎన్ని డబ్బులు రావాలో రాయడు. అది 10 రూపాయలు అవ్వచ్చు, 1 కోటి రూపాయలు అవ్వచ్చు. నాకు యాక్సిడెంట్ జరగాలి అని రాస్తాడు. కేవలం మనకు జరిగేటువంటి సిచ్యువేషన్ రాస్తాడు తప్ప క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిసైడ్ చేయడు. అది నిర్ణయించేది శని. మనం ఏ పని చేస్తున్నామని రికార్డ్ నొక్కి కూర్చుంటాడు. మనకు రిజల్ట్ ఇవ్వాలని మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు. ఆహా, వీలైనంత వరకు దానం చేశాడు, ధర్మం చేశాడు, ఎవడి పొట్టా కొట్టలేదు, కాబట్టి వీడికి 1,00,000 రూపాయలు వచ్చేది 1 కోటి రూపాయలు ఇవ్వాలి. వీడికి యాక్సిడెంట్ జరగాల, లారీతో వద్దు, చిన్న ఆటో వచ్చి అలా వెళ్ళిపోవాలి, చిన్న గీత పడాలి. మనం పూజలు చేయడం వల్ల, ధర్మం పాటించడం వల్ల ఏమవుతుంది? జరిగేవి జరగక మానవ అంటే ఖచ్చితంగా జరిగేవి జరుగుతాయి, కానీ గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ వెళ్తాయి. అంటే గురుగారు, యాక్చువల్ గా శని అంటేనే అందరం భయపడుతూ ఉంటారు. కానీ ఆయన పాపం మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తున్నాడు, ఎవరికేం చేయాలో అది చేస్తున్నాడు. ఆయన సూర్యుడి కొడుకమ్మ. సూర్యుడు ఎలా అయితే తూర్పున ఉదయించి మళ్ళీ పడమరకు వెళ్ళిపోతాడు, అలా ఆయన చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నో కాంప్రమైజ్ అనమాట. అసలు తగ్గే ప్రసక్తే లేదు. జరిగేవి జరగకుండా మనం ఖచ్చితంగా జరుగుతాయి. చాలా మంది తిడుతుంటారు, వీడు శనిలా దాపరిచ్చాడు, వీడు శనిగాడు అని చెప్పి. చాలా పెద్ద తప్పు. నెగిటివ్ గానే ఎక్కువ, చాలా పెద్ద తప్పు. ఎట్టి పరిస్థితుల్లో శనిని దూషించరాదు. శని ఈశ్వర స్వరూపం, ఈశ్వరుడు సంభవంగా పుట్టాడనమాట. అయితే ఈ శని దోషం పోవాలి అంటే జనరల్గా మనం చేసుకునేటువంటి కొన్ని రెమెడీస్ చెప్తా. పెద్ద పెద్ద హోమాలు, పెద్ద పెద్ద దానాలు వద్దు, చిన్నగా చెప్తా. ఎలా అంటే, మీ ఇంట్లో పుట్టినరోజు జరుగుతుంది, మీ ఇంట్లో మీ మ్యారేజ్ డే జరుగుతుంది, ఏదైనా మంచి ఫంక్షన్ జరుగుతుంది, ఓ 25,000, 30,000, 40,000 ఖర్చు పెట్టాలనుకున్నారు అనుకోండి. దాంట్లో కనీసం ఒక 10%, 20% పక్కకు పెట్టండి. అనాథ శరణాలయానికి వెళ్ళండి, లేదా బ్లైండ్ స్కూల్కి వెళ్ళండి. వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టడానికి ఎంత అవుతుందో తెలుసుకొని మంచి మృష్టాన్న భోజనం పెట్టండి. వీలైతే మీ పిల్లవాళ్ళకి సంబంధించి కానీ మీకు సంబంధించి జాతకంలో శని లేకపోతే మీ చేతితో మీరే వడ్డించండి వాళ్ళకి. ఇంకా ఇలా చేయడం వల్ల జాతక రీత్యా ఉన్నటువంటి ఏలినాటి అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు పోతాయి. ఎలా అండి వాళ్ళకు పెడితే ఎలా పోతాయి అంటే, శనిని సూర్య భగవానుడు దూరంగా 300 కాంతి సంవత్సరాల దూరంగా పడవేస్తే, అలా గుడ్డివాడిగా చీకట్లో అమ్మా నాన్న లేకుండా ఉన్నాడనమాట. కాబట్టి గుడ్డి వాళ్ళకు కానీ, అనాథ పిల్లలకు కానీ మీరు ఏమైనా చేస్తే విశేషంగా ఆనందపడి ఇతనికి జరిగేటువంటివి ఏమన్నా తగ్గిద్దాము అని మనకు జరిగేటువంటివి తగ్గిస్తాడు. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు దీపం పెట్టడానికి కూడా నూనె లేకుండా ఇబ్బంది పడే దేవాలయాలు కొన్ని ఉంటాయి. చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. వాళ్ళకు నెలకు ఒక నూనె బాటిల్ ఇవ్వండి, మనకు పెద్ద ఖర్చేం కాదుగా. దేవాలయాల్లో ఎవరికైనా ఏదైనా ఇనుపు అంటే ఒక స్టీల్ బేసన్ కావాలి, ఫ్యాన్ కావాలి, ఇలాంటివి ఏమైనా కావాలి, లేదు కన్స్ట్రక్షన్ జరుగుతుంది దేవాలయానికి, రేకుల షెడ్ వేస్తుంది అనుకోండి, ఆ ఇనుముకు సంబంధించి ధనం మీరు ఇవ్వండి. దేవుడికి ఇంత షెల్టర్ ఇస్తే దేవుడు మీకెంత ఇస్తాడు? అలా మన జాతక రీత్యా మనకున్న దోషములన్నీ ఇలా మనం పోగొట్టుకోవచ్చు. అన్నిటికంటే పెద్ద రెమెడీ ఇంకొకటి చెప్తా. ఏంటంటే, తల్లి ఉన్నవారు, మీ అమ్మగారు ఉంటే, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏం చేయాలి అని అంటే, తల్లి పాదములు ఒక బేసన్లో పెట్టి, ఎర్ర మట్టి కానీ పొడిగా ఉండేటువంటి మట్టి, మళ్ళీ ఎండబెడితే అది పొడి కావాలి మనకి, అలాంటి మట్టి తీసుకొని వచ్చి తల్లిగారి పాదముల మీద వేసి కాళ్ళు శుభ్రంగా కడిగి అమ్మగారిని లెమ్మని చెప్పి, ఆ మట్టి అంతటిని కూడా నీరంతా పోసి మట్టిని ఎండబెట్టి జల్లెడబట్టి అందరూ తలా కొంచెం తీసుకోండి. మీ లైఫ్ స్పాన్లో ఎన్ని రోజులైతే అన్ని రోజుల పాటు ప్రతిరోజు ఆ కొద్దిగా నెయ్యిలో కానీ సంపెంగ నూనెలో కానీ మట్టి తీసుకొని పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ జాతక రీత్యా ఏలినాటి అర్ధాష్టమ, అష్టమ శని ప్రభావాలు ఉంటే పోతాయి.
ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు కింద కమెంట్స్ రూపంలో రేపు ఎల్లుండో రెడీగా ఉంటారు కొంతమంది బ్యాచ్. విన్నారా ఈ మాట? విడ్డూరం శర్మ గారు ఇలా చెప్పారు, తల్లి కాలద మట్టి ధూళి పెట్టుకుంటేనంట శని బాధలు అన్నీ పోతాయంట అని వింతగా విడ్డూరంగా మాట్లాడుకున్న బ్యాచ్కి ఇప్పుడు నేనే ఆ ప్రశ్న వేశాను అనుకుని సమాధానం చెప్పండి. మనకు చిన్నప్పుడే స్నానం పోసినప్పుడు అమ్మా తల్లి స్నానం పోయగానే కాళ్ళకున్న మట్టి తీసి బొట్టు పెడుతుంది. ఎందుకు పెడుతుంది? పిల్లవాడికి జాతకరీత్యా ఏవైనా బాలారిష్ట దోషాలుంటే, ఏవైనా జాతక దోషాలుంటే పోవాలని తల్లి పాదముల యొక్క ధూళి సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క అమ్మవారి యొక్క పాదములతో సమానం. ఆమె పాద ధూళి బొట్టుగా పెట్టుకుంటే ఎవరు ఎన్ని తిట్టుకున్నా ఎన్ని కామెంట్స్ చేసినా అనవసరం. ఇది పెద్ద ఖర్చుతో కాదుగా, నేనేమో 50,000 పెట్టి పూజ చేసుకోమనట్లేగా. నీ తల్లిని రోజు నువ్వు కాళ్ళకి దండం పెడతావో, రోజు నువ్వు కాలు ఒత్తుతావో లేదో తర్వాత ఒత్తే వాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు, చాలా మంచిది. అలా చేసి ఇంకా మంచిది చేయండి. ఒక్కసారన్నా ఇలా చేసి ఆ పాద ధూళి పెట్టుకోండి. మీకు చాలామంది ఇళ్ళలో చూస్తే షష్ఠి పూర్తి అని చెప్పి చేసినప్పుడు తల్లిదండ్రుల కాళ్ళు పాద ప్రక్షాళన ఇలా మట్టితో చేసి దాన్ని బొట్టుగా పెట్టుకుంటారు, తలపై చల్లుకుంటారు. ఎందుకంటే 60 సంవత్సరముల యొక్క జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళ యొక్క అనుభవము, వాళ్ళ మంచి, వాళ్ళ పుణ్యము మాకు దక్కుగాక అని తలపై చల్లుకుంటారు. కాబట్టి ఇలా చేయడం వల్ల చాలా మంచి, ఎటువంటి చెడు లేదు. అయితే శని అనేటువంటి వాడికి సంబంధించి 2-3 వృత్తాంతాలు ఉన్నాయి. ఆయన పట్టాలి అని ఫిక్స్ అయితే ఈశ్వరుని కూడా వదలలేదంట. ఒకసారి శివుడి దగ్గరికి వెళ్ళి, శివయ్య నేను నిన్ను పడతాను సంవత్సరం పాటు, జాగ్రత్త, అదే ఈ ప్రపంచం మొత్తాన్ని శాసించేది నేను, నువ్వు నన్ను పట్టడం ఏంట్రా అంటే జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకసారి కళ్ళు మూసుకున్నట్టు నిజంగా పట్టేట్టుగా ఉన్నాడు అనమాట. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి, భూలోకంలో సంవత్సరం అయితే వాళ్ళకి లిప్తపాటు కాలం కాబట్టి భూలోకానికి వచ్చి ఒక చెట్టు త్వరలో శ్రీకాకుళ ప్రాంతం దగ్గరలో ఎక్కడో ఉన్నారట. సంవత్సరం పాటు ఉండి తర్వాతకు మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయి, పిలవండి రా శని నన్ను పడతా అన్నాడు. ఎక్కడ పడతాడు పిలవండి అని అంటే, స్వామి కైలాసంలో పార్వతీదేవి పక్కన ఉండాల్సిన తీసుకెళ్ళి చెట్టు త్వరలో కూర్చోబెట్టి అదే ఏం పట్టడం అంటే అన్నాడు. కాబట్టి చాలా మంది ఇప్పటికీ శ్రీకాకుళంలో ఒక చెట్టు త్వరలో శివలింగం ఉంటుంది. స్వామివారు నిజంగా వెళ్ళారు అక్కడికి, అది నిజంగా ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. ఇలా ఈ స్వామివారు పట్టాలి అనుకుంటే వదిలే ప్రసక్తి లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళు పాపం పొద్దున్న లేస్తే కాకి డ్రెస్సే వేసుకొని ఉంటారు. వాళ్ళకి మాత్రం ఉండదా అండి మంచి బట్టలు వేసుకోవాలని? మంచి ఇల్లు కట్టుకుంటాడు, తీసుకెళ్లి పోలీస్ క్వార్టర్లో కూర్చోబెడతారు. ఇల్లు ఈ పలానా చోట సొంత ఇల్లు కట్టుకుంటారు కానీ ఉండలేని పరిస్థితి. ఇలా శని పట్టడము అనంటే పీడించడమే కాదు, మన యొక్క స్థితిగతులను కూడా మార్చడము అన్నమాట. కాబట్టి శని ప్రభావం ఉంటే ఆయన మన కోసం కాలు కూడా పోగొట్టుకొని మందగా ఉండేవాడు శని. రావణాసుడు కొడుకు పుట్టేటప్పుడు అన్ని గ్రహాలని వరుసగా ఉండమంటే అందరు ఉన్నారు, పుట్టే టైంకి కాలు తీసి పక్కకు పెట్టాడు, అందుకే కాలు నరికేశాడు రావణాసుడు. అందుకే ఆయన్ని మందగమనుడు అంటారు. అలాగే లోక కళ్యాణం కోసం వివాహం జరగాలి. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి యొక్క అక్క. మరి అక్క పెళ్లి కానీ చెల్లి పెళ్లి చేయకూడదు కదా. కాబట్టి మరి ఎవరైనా వచ్చి వాళ్ళ అక్కను పెళ్లి చేసుకోండి అయ్యా అంటే, అమ్మో ఇనప గజ్జలు కట్టుకొని, ఒళ్ళంతా నల్ల చీర కట్టుకొని, నల్లబొట్టు పెట్టుకొని, జుట్టు విరబూసుకొని, భుజంపై చీపిరి పట్టుకొని, తొడకు చాట కొట్టుకుంటూ తిరుగుతుంది, ఆనెవరు పెళ్లి చేసుకుంటారు. ఎప్పుడు చూసినా చీకట్లో ఉండదు అంటే శనేశ్వరుడు వచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు చీకట్లో ఉండేవాడిని, ఎప్పుడు కూడా నేను దైవనామస్మరణ చేస్తూ ఉంటాను, నాకేం బాధ లేదు అని చెప్పేసి వచ్చి జ్యేష్ఠాదేవిని వివాహం ఆడాడు. అందుకే జ్యేష్ఠాదేవి సమేతస్య శనేశ్వరాయ నమః అంటూ ఉంటారు. కానీ ఎప్పుడు శివనామస్మరణ, శివ 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 శివ, సంసార సుఖాలు లేవు ఆయనకి. కాబట్టి అమ్మవారు శపించిందట, నువ్వు అసలు రావు, నన్ను తాకవు, కాబట్టి నేను కాకుండా ఏ స్త్రీ నిన్ను తాకినా తన యొక్క శని ప్రభావం రెట్టింపవుగాక అని చెప్పించింది. కాబట్టే శనేశ్వరుడిని ముట్టుకోకూడదు ఆడవాళ్ళు అంటారు. అయ్యప్ప స్వామి పడిమెట్లలో కూడా తల్లి రూపంలో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, అంటే రసజ్వలంతా పూర్తయిన వాళ్ళు. చిన్న పిల్లలు వెళ్ళొచ్చు, మధ్య వయస్కులు వెళ్ళకూడదు అనేటువంటి నియమం పెట్టింది. ఎందుకు అంటే ఒక మెట్టు శనేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఆడవాళ్ళు శనేశ్వరుడికి పూజ చేసే అప్పుడు నువ్వుల నూనె, నువ్వులు వేసేటప్పుడు విగ్రహాన్ని తాకి రుద్దుతూ ఉంటారు పాపం. మేము గుళ్ళలో వెళ్తే అలా చేయొద్దమ్మా, పైనుంచి పోసేయండి. మీరు వస్త్రం కప్పాలంటే 2 కొసలు పట్టుకొని ఇలా వస్త్రం కప్పాలి తప్ప స్వామివారి విగ్రహాన్ని తాకకూడదు, శనిచింగ్నాపూర్ లోపల కూడా రాకూడదు అనేటువంటి నియమం పెట్టిన కారణం కూడా అది. కాబట్టి శనేశ్వరుడికి సంబంధించి పూర్ణంగా ఇలా అంత విపులంగా చెప్పడం జరిగింది. మరి నల్ల రంగుకి ఆయనకున్న సంబంధం ఏంటి? అంటే నీల వస్త్రప్రియ అని అంటారు. చెప్పే కదమ్మా, చీకటి, ఆయనకి గుడ్డివాడిగా తల్లిదండ్రులకు దూరంగా చీకట్లో కొన్ని 100 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్నీ నలుపే. మీరు ఏ రంగు వేసినా నల్లగానే కనిపిస్తుంది. కాబట్టి ఒత్తి కూడా
నల్లటి ఒత్తితోని దీపారాధన చేయాలి శనివారం నాడు. నల్ల ఒత్తులు దొరుకుతాయి. కాటన్ క్లాత్ ఉంటుంది, దాన్ని ఓడిస్తే ఒత్తి అవుతుంది. దాన్ని నువ్వుల నూనె మళ్ళీ కొన్ని నువ్వులు కూడా వేసి దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే గుడికి వెళ్తే ఏదో ఒక ప్రమిద ఉంటుంది దాంట్లో వేసేద్దాం అంటూ ఉంటారు. మనం దేవాలయానికి కొత్త ప్రమిద తీసుకెళ్లి వెలిగించాలి. దేవాలయంలో ఉంచినటువంటి ప్రమిదల్ని ఏం చేస్తారంటే కార్తీక మాసం సహస్ర దీపాలంకరణకో ఏ కోటి దీపాలంకరణకో వాడుకోవచ్చు, దేవాలయంలో వాడుకోవచ్చు. మనం వేరే వాళ్ళు వేసినటువంటి ప్రమిదల్లో వేయకూడదు, అది ప్రత్యేకమైన దోషం. కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల శని దోషాలన్నీ కూడా పోతాయి. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే.